పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పత్తి సాగవుతున్న సీసీఐ నిబంధనలతో వెవిల్లాడుతున్నారు రైతులు. ఉమ్మడి జిల్లాలో 33 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన కేవలం 23 కేంద్రాల్లోనే పత్తి కొనుగోలు చేస్తున్నారు అధికారులు. 12% కన్నా ఎక్కువ తేమ మించకూడదన్న నిబంధనతో పత్తి రైతులు నష్టపోతున్నారు. ఈ అంశంపై మహబూబ్ నగర్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతన్నకు ఆవేదన మిగులుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పత్తి పండించిన రైతన్ను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీఐ కేంద్రాలకు వస్తున్న తేమ శాతము ఎక్కువగా ఉంటుందని రైతన్నలు ఇంటిబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులకు ఇటు జిన్నింగ్ మిల్లు యజమానులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని 33 సీసీఐ కేంద్రాలలో ఇప్పటికీ 23 కేంద్రాలని ప్రారంభించారు. ఈ 23 కేంద్రాలలో కూడా పత్తికి సంబంధించిన ప్రతి ఎకరాకు కూడా కేవలం ఒక రైతు ఏదైనా 14 కానీ 15 కానీ ఎకరాలలో పండించిన పత్తిని కేవలం 7 క్వింటాళ్ళకే పరిమితం చేస్తూ ఆ స్లాట్ బుక్ చేసుకోవడము, ఆ స్లాట్ బుక్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరక్షరాస్యులైన రైతులకు ఆ స్లాట్ బుక్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కిసాన్ ఆయుష్ అనే స్లాట్ అంటే యాప్ ద్వారా ఈ స్లాట్ను బుక్ చేసుకోవాలి. ఆ బుక్ చేసుకున్న స్లాట్ కూడా నిమిషాల వ్యవధిలోనే ముగియడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేవలము ఎకరాకు 7 క్వింటాలే కొంటామని అక్కడ సీసీఐ అధికారులు చెప్పడం కూడా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో రైతులు కూడా ఎక్కడికక్కడే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోని ముఖ్యంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో ఈ పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. అక్కడ రైతులు కూడా ఈ సాగు పంట తేమ శాతం అంటే ప్రభుత్వం సీసీఐ నిర్ణయించిన 12% మించి ఉంటే మాత్రం సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ సీసీఐ కేంద్రాలకు వాహనాల్లో ఏ ప్రయాసాలు వచ్చి వాహనాలు తీసుకొచ్చినా ఇక్కడ తేమ శాతం చూసి రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళు ప్రైవేటు దళారులను ఆశ్రయించిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా గద్వాల జిల్లా చూసుకుంటే మనము లక్షల ఎకరాల్లో అక్కడ పంటను పండిస్తుంటారు. ఆ పంట కూడా ఇక్కడ తేమ శాతం ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా వాతావరణం అనుకూలించక ప్రతిరోజు కూడా మంచు కురవడం, ఆ పత్తిని కూడా ఈ తేమ శాతం పెరగడం వల్ల రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రభుత్వం సీసీఐ నిర్వహించిన 8,110 రూపాయలు క్వింటాల్కు ఉంది. ఆ ధర వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు దళారులను ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలోని రైచూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఆ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతన్నలు ఉందని చెప్పవచ్చు. స్పష్టంగా చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గత 2 రోజుల నుంచి కూడా సీసీఐ కేంద్రాల వద్ద కొనుగోలు లేకపోవడం వల్ల కూడా అక్కడ సీసీఐ రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఈ సీసీఐ కేంద్రాలకు వచ్చే తేమ శాతం ఎక్కువగా ఉండడం, దాంతోపాటు జిన్నింగ్ మిల్లులకు కూడా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ జిన్నింగ్ మిల్లు యజమానులు కూడా వ్యాపారాన్ని కొనుగోలను కూడా నిలిపివేశారు. ఈ కొనుగోళ్ల నేపథ్యంలోనే రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ స్లాట్ బుక్ చేసిన రైతులు ఖచ్చితంగా 2-3 రోజులు సెంటర్ల వద్ద ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓబ్లాయ్ జిన్నింగ్ బాలాజీ జిన్నింగ్ మిల్లో వద్దాం. ఈ రోజు చూసుకుంటే ఎక్కడ చూసినా రైతులు ఒక్క రైతులు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా కేవలము 8-9 మంది గ్రామానికి చెందిన క్వింటాల్ అంటే స్లాట్ బుక్ చేసుకున్నారో 8 మందే ఇక్కడ వచ్చినారు. ఎవరు కూడా రైతులు ఇక్కడ కనిపిస్తలేరు. అంటే తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సెంటర్కు రావడం ఎందుకు, మళ్ళీ వెనుతిరిగిపోవడం ఎందుకు, ఇలా ఖర్చుల బాధ ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలోనే రైతులు కూడా వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈరోజు మహబూబ్నగర్ పరిస్థితిలో చూసుకుంటే మాత్రం కొనుగోళ్లు అయితే తక్కువగా ఉన్నాయని అక్కడ సీసీఐ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ కొనుగోళ్లు అంటే తేమ శాతము ఆ ప్రభుత్వము కొద్దిగా రైతులకు ఊరట లభించే విధంగా తేమ శాతాన్ని తగ్గించాలి, లేదంటే వాళ్ళైతే ప్రైవేట్ ఆశ్రయించాలి. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా 6,500 క్వింటాల్కే తీసుకుంటున్నారు. దీనిలో రైతులు లక్షల పెట్టుబడి ఈ పంట పండించడం వల్ల వాళ్ళైతే తీవ్రంగా నష్టమైతే పోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు చర్యలు తీసుకొని తేమ శాతాన్ని కొద్దిగా తగ్గించాలని అయితే రైతులైతే వేడుకుంటున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వెంకటేష్.